మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి పట్ల ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా కెరియర్ డెవలప్మెంట్స్ ఉన్నాయని సరే. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి ఈ నూతన సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతున్నది. ఏ స్థానంలో ఉన్నటువంటి కేతువు చక్కటి వైరాగ్యాన్ని, చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహం చేస్తూ ఉంటాడు. దాంతో వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా చాలా మంచి పుస్తకాలు చదువుకుంటూ ఉండడం, మంచి మంచి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, చక్కటి జ్ఞానాన్ని సంపాదించడం, చక్కటి సాధన చేస్తూ ఉండడం, ఆధ్యాత్మిక పరంగా మంచి మంచి క్షేత్రాలు తిరుగుతూ ఉండడం, అలా వాళ్ళు చేయదలుచుకున్నటువంటి సాధనలో మంచి లక్ష్యాన్ని పొందేటటువంటి పరిస్థితి కన్యారాశి వారికి కనబడుతుంది. ఇక్కడ దశమ స్థానంలో సంచారం చేస్తున్న బృహస్పతి 10-11 స్థానాల్ని సంచారం చేస్తున్నారు. దీనివల్ల గురుబలం చక్కటి అభివృద్ధిగా ఉండడం వల్ల ఆర్థికపరమైనటువంటి లాభము, కీర్తి ప్రతిష్టలు, సమాజంలో మంచి పేరు, పలుకుబడి ఇవన్నీ కూడా సాధించడం, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి కనపడుతుంది. ఇక 7వ స్థానంలో శని సంచారం జరుగుతుండడం వల్ల కొద్దిగా ఇంట్లో ఆడవాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతుండడం, లేదంటే వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు వస్తుండడం, ఏదో కొద్దిగా ఇంట్లో చిన్న చిన్న చికాకులు, వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నప్పటికి కూడాను 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల వాక్కు సంబంధమైనటువంటి బలం, మానసికమైనటువంటి బలం అన్ని విధాల ఈ రాశి వారికి కనపడుతున్నది. శని యొక్క ప్రతికూలం తప్ప మిగతా 3 గ్రహాల యొక్క యోగం ఈ రాశి వారికి కనబడుతూ ఉండడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతూ ఉన్నాయి అని చెప్పవచ్చు. గురుగారు, ముఖ్యంగా మనం ప్రథమంగా చూసుకుంటే విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణతలను సాధించడం, చక్కటి చదువుకున్నటువంటి విద్యలు గుర్తు ఉండడం, అలాగే అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలంగా ఈ విద్యార్థులకి చెప్పవచ్చు. గురుగారు, ఎవరైతే ఉద్యోగ వ్యవస్థలో ఉన్నారో వారికి ఉద్యోగ పరిస్థితి ఎలా ఉంటుంది? ఉద్యోగ పరిస్థితులు చాలా బాగున్నాయి. అలాగే గతం మీద మీకు ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చే కాలం అని చెప్పవచ్చు. మీరు ఇన్నాళ్ళు ఏదైతే అంటే పేరు లేకుండా, పని లేకుండా శ్రమపడ్డారో, అంటే గుర్తింపు లేకుండా చాలా పని పూర్తి చేసేసారు మీరు. ఇప్పుడు అసలు గుర్తింపు వచ్చేటటువంటి కాలం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో మీరు తగిన గుర్తింపుని, గౌరవాన్ని పొందుతారు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం జరగాలని, సో వారికి వివాహ యోగం ఉందండి? వివాహ యోగం పరిపూర్ణంగా కనపడుతూ ఉన్నది. చిన్న చిన్న ప్రతిబంధకాలు, అంటే మన మీద వెనకాల ప్రచారం చేసేటటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందులు కనపడుతున్నాయి, కానీ మిగిలిన దాంట్లో మీరు చక్కగా మీకు వివాహ ప్రయత్నాలు కనపడుతున్నాయి. అటువంటి ఇబ్బందుల్ని మాత్రం మీరు జాగ్రత్తగా గనక గమనించినట్లయితే, సింహావలోకనం అంటారు, దాన్ని పైనుంచి చూడాలట. మనం ఎదురుకుండా చూస్తే మనకి ఎవరు ఏంటి అనేది తెలియదు. సింహావలోకనం అంటే పైనుంచి చూడడం, అసలు వీళ్ళు ఏంటి అనేటటువంటిది. అటువంటి వాటి ద్వారా మీకు ఇవన్నీ కూడా అనుకూలమవుతాయి. వివాహ కాలం చక్కగా ఉన్నది. ఎవరెవరికి వివాహాలు కావాలో వాళ్ళకి ఇది వివాహం జరిగే సమయము, అనుకూలము రెండు కనబడుతుంది. ముఖ్యంగా గురుగారు, వివాహం జరిగిన తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తారు. సంతానం అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అలాగే సంతాన అభివృద్ధిని చూసే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే పిల్లలు ఎదుగొస్తున్నారో, అంటే తండ్రి స్థానంలో ఉన్న కన్యారాశి వారు, తల్లి స్థానంలో ఉన్న కన్యారాశి వారికి కూడా ఇది పిల్లల పరంగా ఆనందాన్ని అనుభవించే కాలం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినీ కళాకారులకు ఎలా ఉంటుంది? కళారంగం వారికి కూడా ఇది అభివృద్ధిగా ఉండేటటువంటి కాలం. కొద్దిగా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే, ఇందాక మనం చెప్పినట్లుగా మన వెనకాల మనల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని గమనించుకొని మీరు ప్రవర్తిస్తే విజయం మీదే అవుతున్నది అని చెప్పవచ్చు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగం వారికి మంచి కీర్తి ప్రతిష్టలు రావడం, మీరు చేసే పనులను సమాజం గుర్తించి మీకు తగిన గౌరవాన్ని ఇస్తూ ఉండడం, అలాగే పదవుల్లో కూడా కొద్దిగా అభివృద్ధిని సాధించడం, ఆర్థిక పరంగా ఇప్పటి వరకు మీకు ఏమీ రూపాయి రాకపోయినా ఈ సంవత్సరంలో కొద్దిగా ఆకస్మిక ధనలాభం రాజకీయ నాయకులకి కనపడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఆరోగ్యపరంగా మాత్రం కొద్దిగా శని ప్రభావం కనపడుతూ ఉన్నది. కీళ్ల వాతం, అలాగే జాయింట్ పెయిన్స్ అంటాం మనం, అలసట,
నిరంతరం కూడాను ఒక మానసికమైనటువంటి చాంచల్యం ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. శని భగవానుడిని స్తోత్రం చేస్తూ ఉండండి, అలాగే కాలభైరవ అష్టకం చదువుకుంటూ ఉండండి. సమస్త శుభాలు కలుగుతాయి. ఆరోగ్యం ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మరి? ఆర్థిక పరంగా వీళ్ళకి ఆకస్మిక ధనలాభాలు, చక్కటి ఆర్థిక అనుకూలం, అన్ని విధాలా చాలా బాగుంది. విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? విదేశీ యోగం అనుకూలమైనటువంటి వాతావరణంలోనే ఉంది ప్రస్తుతానికి. మీరు నవంబర్ లోపుగా కనుక అక్కడికి చేరినట్లయితే మీకు మిగిలిన సమస్యలు ఉండవు. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి, తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా గురుగారు ఈ గృహ యోగం, వాహన యోగం ఉందంటారా కన్యా రాశి వారికి? గృహయోగం చక్కగా సూచిస్తున్నది. వాహన యోగం పట్ల వీళ్ళు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన యోగం పట్ల కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అధికంగా ధనం పెట్టేటటువంటి సమయం, లేదా తీసుకున్నటువంటి వాహనం మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయవలసినటువంటి అవసరం కూడా కనపడుతోంది. కాబట్టి వాహనం పట్ల జాగ్రత్త వహించండి. గృహయోగాలు అద్భుతంగా. గురుగారు వాహన యోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వీరు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఈ సంవత్సరంలో దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? ఒకవేళ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఆరోగ్యపరంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శరీరం అంత అనుకూలంగా తక్కువగా ఉంటుంది. అందువల్ల దూరాలు వెళ్ళడానికి మానసికంగా ఉత్సాహం ఉన్నప్పటికీ శరీరం అంత బాగా సహకరించదు. అందువల్ల దూర ప్రయాణాల్లో ఆర్థిక ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి. గురుగారు మొత్తం మీద గత ఏడాది ఎవరైతే కోర్టు కేసులని, కుటుంబంలో కలహాలని బాధపడుతూ ఉంటారు, సో ఈ సంవత్సరం వీళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగే ఛాన్సెస్? పరిపూర్ణంగా ఉపశమనం కలుగుతుంది. ఎవరైతే విజయం కోసం అంటే మంచి తీర్పు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి జూన్ తర్వాత మంచి శుభయోగాలు కనపడుతున్నాయి. వాళ్ళకి అనుకూలమైన కాలం కనపడుతూ ఉన్నది. శని వక్రంలో ఉన్నటువంటి 2.5 నెలలు మాత్రం ప్రతికూలం. మిగిలినటువంటి కాలం అంతా కూడా వీళ్ళకి సమస్త శుభయోగాలు కలగడానికి అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా గురుగారు కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, కొత్తగా తొలిసారిగా స్టేజ్ చేద్దామని చెప్పి, సో ముఖ్యంగా ఇలా చూసుకుంటే ఈ కన్యా రాశి వారు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారా? వ్యాపారంలో కొన్ని చిక్కులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సహజంగా కన్యా రాశి వాళ్ళు వ్యాపారస్తులు అయినప్పటికీ కూడా, ఎందుకంటే వ్యాపార రంగంలో వీళ్ళకు ఉండేటటువంటి దృష్టికోణం చాలా గొప్పదిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా వ్యాపారం ఇప్పటికే ప్రారంభించి ఉంటే కొనసాగించండి, కానీ కొత్త దాని కోసం జూన్ తర్వాత ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉంటుంది అంటారు? రైతులకి కొద్దిగా తక్కువ ఫలితాలు ఉన్నాయి, కానీ ఆర్థిక పరంగా లాభాలు చాలా బాగున్నాయి. అంటే శారీరక శ్రమ ఎక్కువ చేయవలసినటువంటి కాలం కనపడుతుంది. సహజంగా పడే శ్రమ కంటే కొద్దిగా ఎక్కువ శ్రమ పడితే కొద్దిగా లాభాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మరి ఇయర్ అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారంటే? కాలభైరవ అష్టకాన్ని నిరంతరంగా చదువుకుంటూ ఉండండి. దృష్టి దోషాలు, సమస్త దోషములు కూడా నివారణ కలుగుతాయి. గురుగారు మొత్తం మీద కన్యా రాశి వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.